అసలు సత్యవతి ఎవరు? అలౌకిక సౌందర్యమున్న ఆమెకు చేపవాసన అనే విచిత్ర లక్షణం ఎందుకు వచ్చింది? ఇది శాపమా? లేదా విధిరాసిన సంకేతమా? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చేది రాజ్యాన్ని వసు అనే మహారాజు పాలించేవాడు. అతనికి గిరిక అనే భార్య ఉంది. ఒకరోజు గిరిక తన భర్తతో నాకు సంతానం కావాలి అని కోరింది. అదే రోజు విధి తన ఆట మొదలుపెట్టింది. అదే రోజు వసురాజు యొక్క తండ్రి వసురాజుతో నీవు మృగాల వేట కోసం అడవికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం అడవికి వెళ్ళి అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని తన భార్య గురించి తలుచుకుంటూ ఉండగా పువ్వుల వాసన మరియు చల్లని గాలి ప్రభావంతో అతనికి వీర్యస్ఖలనం అవుతుంది. ఆ వీర్యం వృధా కాకూడదని వసురాజు దానిని అభిమంత్రించి ఒక ఆకు మీద ఉంచి ఒక డేగ సహాయంతో రాణి గిరిక దగ్గరికి పంపించాడు. ఆ డేగను చూసిన మరో డేగ దానిని మాంసమని భావించి దాడి చేసింది. ఆ సమయంలో ఆ ఆకుపై ఉన్న వీర్యం జారిపడి యమునా నదిలో పడిపోయింది. ఆ నదిలో ఆద్రిక అనే అప్సర శాపం వల్ల చేపగా జీవిస్తుంది. ఆ చేప ఆ వీర్యాన్ని మింగింది. అక్కడే చరిత్ర గర్భం దాల్చింది. 10 నెలల తర్వాత ఒక మత్స్యకారుడు ఆ చేపను పట్టుకొని చీల్చగానే అందరూ ఆశ్చర్యపోయారు. చేప గర్భం నుండి ఒక మగ శిశువు మరియు ఒక ఆడ శిశువు జన్మించారు. ఆశ్చర్యపోయిన మత్స్యకారులు వసురాజు దగ్గరికి వెళ్ళగా మగ శిశువుని రాజు తన దగ్గర ఉంచుకున్నాడు మరియు ఆడ శిశువుని మత్స్యకారుడికి ఇచ్చి నీవు తనని కూతుర్లా పెంచు అని ఆజ్ఞాపించాడు. ఆ ఆడ శిశువే సత్యవతి. చేపలో పుట్టిన కారణంగా సత్యవతి శరీరం నుంచి దుర్గంధం వచ్చేది. ఇది శాపం కాదు, జన్మ లక్షణం మాత్రమే. అందుకే తనని మత్స్యగంధి అని అంటారు. తర్వాత కాలంలో పరాశర మహర్షి తన వరంతో ఆ దుర్గంధాన్ని దివ్య సుగంధంగా మార్చాడు. అప్పటి నుండి ఆమె గంధవతి అయింది. యోజన దూరంలో ఉన్న ప్రజలు కూడా తన యొక్క సుగంధాన్ని ఆస్వాదించేవారు. అందుకే ఆమెని యోజనాగంధి అని కూడా అనేవారు. ఈ సత్యవతియే తర్వాత కాలంలో హస్తినాపుర సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది. మహాభారత చరిత్రను మార్చిన స్త్రీ అయింది. చేపలో పుట్టిన ఒక అమ్మాయి భారత ఇతిహాసానికి తల్లైంది. ఇది సత్యవతి యొక్క కథ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.